వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం అనేది చాలా ప్రాచుర్యం పొందినటువంటి సిద్ధాంతం అండి. మరి ఈ సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారంటే లేవ్ వైగాట్స్కి అనేటటువంటి శాస్త్రవేత్త. ఇతను రష్యా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. రష్యా దేశానికి చెందినటువంటి లేవ్ వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించాడు. సో దీని బిట్ను కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు, ఎవరు ప్రతిపాదించారు అంటే లేవ్ వైగాట్స్కి అని మీరు ఆన్సర్ రాయాలి. సో ఇక్కడ మీరు వైగాట్స్కి అనేది మనకు ముఖ్యం కాబట్టి వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి వైగాట్స్కి అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఈ వైగాట్స్కి తాను కొన్ని గ్రంథాలు, బుక్స్ రాశాడు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మనం ఏదైనా ఒక టాపిక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ముందుగా వాళ్ళు రాసినటువంటి ఆ టాపిక్ కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు కానివ్వండి, ఏమైనా బుక్స్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవి రాసుకోవాలని చెప్పాను. సో కాబట్టి మనం అవి రాసుకున్నట్లయితే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి బిట్లు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళు రాసినటువంటి గ్రంథాల గురించి కూడా ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఇట్లాంటివి నోట్ చేసుకోవాలి. కాబట్టి మరి వీళ్ళు రాసినటువంటి గ్రంథాలు తీసుకున్నట్లయితే ఇతను రాసినటువంటి గ్రంథం థాట్ అండ్ లాంగ్వేజ్ అనేటటువంటి గ్రంథాన్ని రచించాడు. దీని తర్వాత సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్ మూడవది మైండ్ ఆఫ్ సొసైటీ అనేటటువంటి గ్రంథాన్ని కూడా ఇతను రాయటం జరిగింది. మరైతే దీని మీద అడిగేటటువంటి బిట్లు ఏంటి అంటే వైగాట్స్కి రాసినటువంటి గ్రంథాలు ఏవి అని చెప్పి థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్, మూడవది మైండ్ ఆఫ్ సొసైటీ, పైవన్నీ ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ 3 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వైగాట్స్కి రాసినటువంటి గ్రంథాల్లో లేనటువంటి గ్రంథాన్ని గుర్తించండి అని దీంట్లో థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్, మైండ్ ఆఫ్ సొసైటీ ఈ 3 ఇస్తాడు. దీంతో పాటు ఇంకోటి ఏదైనా డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అని ఏదో సంథింగ్ ఇంకొక గ్రంథం ఇస్తాడు. కాబట్టి మనకి లేనటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ 3 గ్రంథాలు వైగాట్స్కి రాసినటువంటి గ్రంథాలు థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్, మైండ్ ఆఫ్ సొసైటీ. సో మిత్రులందరూ కూడా మీరు నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకుంటూ ఉండండి. మనకి తొందర ఏం లేదు, నిదానంగా మనం లైవ్ ని స్టార్ట్ చేసి కంటిన్యూ కూడా చేద్దాం. సో మీరు నోట్స్ దగ్గర పెట్టుకొని మీరు రాసుకుంటూ ఉన్నట్లయితే మీకు డైరెక్ట్ గా మీరు ఒక క్లాస్ నేర్చుకున్నట్లే ఉంటుంది. కాబట్టి మరి ఈ గ్రంథాలు రాసుకోండి. థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్, మైండ్ ఆఫ్ సొసైటీ. సో ఈ 3 రకాలైనటువంటి గ్రంథాలని వైగాట్స్కి రాయటం జరిగింది. మరి ఇతను వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని దేనిని అనుసరించి రూపొందించాడు అనేటటువంటి దాన్ని చూద్దాం. ఇది నిర్మాణాత్మక వాదాన్ని అనుసరించి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని వైగాట్స్కి రూపొందించాడు. నిర్మాణాత్మక వాదం అనేటటువంటిది మనకి ఆల్రెడీ తెలుసు మనకి. ఓకే, మరి ఆ నిర్మాణాత్మక వాదాన్ని అనుసరించి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని వైగాట్స్కి రూపొందించాడు. సో దీన్ని కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ ప్రతిదీ కూడా మనకి బిట్ల రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. నేను బిట్ని కూడా ఇక్కడ అడుగుతూ ఉన్నాను. వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము ఏ వాదాన్ని అనుసరించి రూపొందించారు అని అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే నిర్మాణాత్మక వాదము, కార్యకారక వాదము, ఓకే, సంసర్గవాదము. సో ఇట్లా మనకి కొన్ని వాదాలు ఉన్నాయి. అట్లాంటి 3-4 ఆప్షన్స్ ఇచ్చి దీంట్లో ఏ వాదాన్ని అనుసరించి వైగాట్స్కి సాంఘిక సంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించాడు అని అడిగినప్పుడు మనకి సరైనటువంటి సమాధానము నిర్మాణాత్మక వాదము అని ఆన్సర్ రాయాలి. ఓకే, నెక్స్ట్ మరి నిర్మాణాత్మక వాదం అని చెప్తున్నాం. మరి ఏంటి అసలు నిర్మాణాత్మక వాదం ఏం చెప్తుంది ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకున్నాం. ఈ నిర్మాణాత్మక వాదం అంటే ఏంటి, దాని గురించి మనం ఇక్కడ డీటెయిల్స్ కొద్దిగా చూద్దాం. చూడండి, మరి నిర్మాణాత్మక వాదం ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక శిశువు కృత్యాల్లో పాల్గొనడం ద్వారా తనకున్నటువంటి పూర్వ జ్ఞానం సహాయంతో కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటూ సమన్వయపరుచుకుంటూ ఏం చేస్తాడు, జ్ఞాన నిర్మాణాన్ని చేసుకుంటాడు అని చెప్తున్నాడు. ఇదే నిర్మాణాత్మక వాదం. అంటే చూడండి, శిశువు రకరకాలైనటువంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు డైలీ. మరి వాళ్ళు పార్టిసిపేట్ చేసేటటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా ఆ శిశువుకి ఎంతో కొంత
తనకు తెలిసినటువంటి పాత జ్ఞానం ఉంటది. ఆ పాత జ్ఞానాన్ని ఆ కృత్యాల్లో పాల్గొనటం ద్వారా కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. అట్లా కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటూ సమన్వయపరుచుకుంటూ తన యొక్క జ్ఞాన నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. ఇదే నిర్మాణాత్మకవాదం చెప్తుంది. సో అర్థమైంది కదా. నిర్మాణాత్మకవాదం ఏం చెప్తుందంటే ఒక శిశువు వివిధ రకాలైనటువంటి కృత్యాల్లో పాల్గొనటం ద్వారా తనకి ఉన్నటువంటి ఏదైతే కొంచెం తెలిసినటువంటి జ్ఞానం ఉందో ఆ పూర్వ జ్ఞానం అంటారు దాన్ని. ఆల్రెడీ అతనికి తెలిసినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీలో ఆ జ్ఞానాన్ని పాత జ్ఞానము లేదా పూర్వ జ్ఞానం అంటారు. ఆ పూర్వ జ్ఞానం సహాయంతో కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆ పాత జ్ఞానాన్ని కొత్త జ్ఞానాన్ని సమన్వయపరుచుకుంటూ తన యొక్క జ్ఞాన నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. ఇదే నిర్మాణాత్మకవాదం. సో కాబట్టి ఇప్పుడు వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యాసం సిద్ధాంతం కూడా ఈ నిర్మాణాత్మకవాదాన్ని అనుసరించి చెబుతుంది. అంటే ఒక శిశువు తాను నేర్చుకునేటటువంటి ఏదైతే అంశం ఉందో ఆ అంశం ఆల్రెడీ అతనికి దాని పట్ల ఎంతో కొంత పరిజ్ఞానం ఉంటుంది. అది తనకు తెలిసినటువంటి పాత జ్ఞానము లేదా పూర్వ జ్ఞానము. తనకు తెలిసిన పూర్వ జ్ఞానము లేదా పాత జ్ఞానం సహాయంతో కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆ రెండింటిని సమన్వయపరుచుకుంటూ ఆ శిశువు తన యొక్క జ్ఞాన నిర్మాణాన్ని డెవలప్ చేసుకుంటాడు అని మనకి ఈ వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అనేది చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు మనం కంప్లీట్ గా దీని గురించి చూద్దాం. సో కాబట్టి మిత్రులందరూ కూడా ఇక్కడ ఇప్పుడు వరకు చెప్పింది మొత్తం మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు అంటే వైగాట్స్కి రూపొందించాడు. వైగాట్స్కి రాసినటువంటి గ్రంథాలు ఏంటి అంటే థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్, మూడవది మైండ్ ఆఫ్ సొసైటీ. సో ఈ 3 గ్రంథాలు రాశారు. నెక్స్ట్ మరి వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం ఏ వాదాన్ని అనుసరించి రూపొందించారు అంటే చూడండి, మనకి నిర్మాణాత్మక వాదాన్ని అనుసరించి రూపొందించారు. మరి నిర్మాణాత్మక వాదం ఏం చెబుతుంది అంటే ఒక శిశువు ఒక కృత్యంలో పాల్గొన్నప్పుడు తనకున్నటువంటి పాత జ్ఞానము గాని పూర్వ జ్ఞానం గాని దాని సహాయంతో కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆ కొత్త జ్ఞానము పాత జ్ఞానాన్ని సమన్వయపరుచుకుంటూ తనకున్నటువంటి జ్ఞాన నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకుంటాడు అని మనకి నిర్మాణాత్మకవాదం చెప్పింది. సో ఇదే వైగాట్స్కి కూడా దీన్నే బేస్ చేసుకొని చెప్పాడు. సో అదేంటో ఇప్పుడు మనం కంప్లీట్ గా డీటెయిల్స్ గా దీని గురించి చూద్దాం. చూడండి, ప్రవర్తనవాదం అంటే అప్పటి వరకు ఈ వైగాట్స్కి రూపొందించినటువంటి సాంఘిక సాంస్కృతిక అభ్యాసం సిద్ధాంతం రూపొందించక ముందు అప్పటి వరకు కూడా మొత్తం కూడా ఏ వాదాన్ని నమ్మారు అంటే ప్రవర్తనవాదాన్ని నమ్మారు. అందరు కూడా ప్రవర్తనవాదాన్ని నమ్మారు. ఈ ప్రవర్తనవాదాన్ని ఎవరు రూపొందించారు అనేది మనకి తెలుసు. వాట్సన్ ఏం చెప్పాడంటే ప్రవర్తనవాదం ప్రకారం ఒక జీవిలో ఒక వ్యక్తిలో ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన ఏర్పడుతుంది. ఆ ఉద్దీపన ప్రతిస్పందన ఫలితంగా ఒక ప్రవర్తన ఏర్పడుతుందన్నాను. ఆ ప్రవర్తన వల్లనే అభ్యాసనం జరుగుతుందని వాట్సన్ చెప్పాడు. ఇదే ప్రవర్తనవాదం. అంటే వాట్సన్ చెప్పినటువంటి ప్రవర్తనవాదం ఏం చెప్తుందంటే ఉద్దీపన ప్రతిస్పందనల ఫలితంగా ఒక జీవిలో ప్రవర్తన అనేది వస్తుంది. ఆ వచ్చినటువంటి ప్రవర్తననే అభ్యాసనం అని చెప్పడం జరిగింది. సో ఈ ప్రవర్తనవాదాన్ని అప్పటి వరకు వాట్సన్ చెప్పినటువంటి ప్రవర్తనవాదాన్ని అందరూ కూడా అనుసరిస్తూ వచ్చారు. కానీ తర్వాత ఏం జరిగింది అంటే ఈ వైగాట్స్కి గారు వచ్చి ఇదంతా తప్పు, నువ్వు చెప్పింది తప్పు, అలా జరగటం లేదు అని చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రవర్తనవాదాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు ఇతను. వైగాట్స్కి ఏం చెప్పాడు? ఈ ప్రవర్తనవాదాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. అంటే ఏదైనా ఒక విద్యార్థి గాని ఒక శిశువు గాని ఒక ఉద్దీపన ప్రతిస్పందనల ప్రతిఫలంగా అభ్యసనం జరగదు అని చెప్పాడు. దీన్ని వ్యతిరేకించాడు ఈ ప్రవర్తనవాదాన్ని. మరి దీని మీద కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చెప్పినటువంటి ఈ ఏరియాలో మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్ తీసుకున్నట్లయితే ప్రవర్తనవాదాన్ని ఎవరు రూపొందించారు? వాట్సన్ రూపొందించాడు. మరి ప్రవర్తనవాదం ఏం చెబుతుంది అంటే ఉద్దీపన ప్రతిస్పందన ఫలితంగా ప్రవర్తన ఏర్పడుతుంది, ఈ ప్రవర్తనే అభ్యసనానికి దారితీస్తుంది అని చెప్పడం జరిగింది. వైగాట్స్కి విమర్శించినటువంటి వాదం ఏది? వైగాట్స్కి విమర్శించినటువంటి వాదం ఏది అంటే ప్రవర్తనవాదాన్ని వైగాట్స్కి విమర్శించడం జరిగింది. ప్రవర్తనవాదాన్ని వైగాట్స్కి విమర్శించాడు.
మరి వైగాట్స్కి సమకాలికుడు ఎవరు అంటే పియాజే. ఓకే, మరి పియాజే కూడా వైగాట్స్కి సమకాలికుడు. అంటే వీళ్ళిద్దరు కూడా ఒకే జనరేషన్ లో ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళు ఒకే రకమైనటువంటి సిద్ధాంతాలు ప్రతిపాదించిన టైంలో వీళ్ళిద్దరూ ఒకే రకమైనటువంటి ఆ టైంలో వాళ్ళు సిద్ధాంతాలు ప్రతిపాదించడం జరిగింది. సో కాబట్టి వైగాట్స్కి సమకాలికుడు ఎవరు అని అడుగుతారు, పియాజే. లేకపోతే పియాజీ ఎవరు సమకాలికుడు అంటే వైగాట్స్కి యొక్క సమకాలికుడు పియాజే. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ బిట్ దీన్ని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఫైనల్ గా మనకి ఈ సిద్ధాంతం ఏం చెబుతుంది చూడండి, వైగాట్స్కి తర్వాత పియాజీ వీళ్ళిద్దరు కూడా నిర్మాణాత్మక వాదులుగా చెప్తారు. సో వీళ్ళిద్దరు కూడా సమకాలికులు, అదే విధంగా నిర్మాణాత్మక వాదులు వీళ్ళు. ఓకే, వీళ్ళిద్దరు కూడా నిర్మాణాత్మక వాదులు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఫైనల్ గా మనకి సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతము, వైగాట్స్కి చెప్పిన సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం ఏం చెబుతుంది అంటే ఇది కూడా పూర్వ జ్ఞానం ఆధారంగా నూతన జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. పూర్వ జ్ఞానం ఆధారంగా నూతన జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇదే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. మరి చూడండి, ఒక విద్యార్థిలో ఇట్లా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని చెప్పాం. విద్యార్థిలో జరిగేటటువంటి జ్ఞాన నిర్మాణం అనేది సాంఘిక సాంస్కృతిక అనుభవాల ద్వారా జరుగుతుంది అని చెప్పాడు వైగాట్స్కి. ఒక విద్యార్థిలో, ఒక శిశువులో జ్ఞాన నిర్మాణం ఎట్లా జరుగుతుంది అనేది ఇక్కడ మనకి చూపించాడు. సాంఘిక సాంస్కృతిక అనుభవాల వలన విద్యార్థిలో జ్ఞాన నిర్మాణం అనేది ఏర్పడుతుంది అని చెప్పాడు. అంటే విద్యార్థికి జ్ఞాన నిర్మాణం ఏర్పడాలంటే ఎలాంటి అనుభవాలు కావాలి? సాంఘిక అనుభవాలు కావాలి, తర్వాత సాంస్కృతిక అనుభవాలు కూడా కావాలి. ఈ విధంగా విద్యార్థిలోని సాంఘిక అనుభవాలు, సాంస్కృతిక అనుభవాలు రెండింటి కలయిక వలన ఒక విద్యార్థిలో జ్ఞాన నిర్మాణం అనేది రూపొందుతుంది అని చెప్పాడు. సో ఇప్పుడు వైగాట్స్కి చెప్పినటువంటి సాంఘిక అనుభవాలు, సాంస్కృతిక అనుభవాలు ఏ విధంగా విద్యార్థిలో జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందిస్తున్నాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో మీకు ఇక్కడ అర్థమైంది కదా, ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్ ఇక్కడ మనకి వైగాట్స్కి సమకాలికుడు పియాజీ అని చెప్పాము. వీళ్ళిద్దరు కూడా ఎలాంటి వాదాన్ని అనుసరించారు అంటే నిర్మాణాత్మక వాదాన్ని అనుసరించారు. నిర్మాణాత్మక వాదాన్ని అనుసరించినటువంటి వాళ్ళు ఎవరు అని మనకి బిట్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, వైగాట్స్కి పియాజీ. సో తర్వాత వీళ్ళిద్దరూ ఒక ఆప్షన్ ఇచ్చి తర్వాత మిగిలినటువంటి వాళ్ళలో అరిస్టాటిల్, తర్వాత డార్విన్, లేకపోతే సోక్రటీస్, ప్లేటో, సో ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఈ క్రింది వారిలో ఎవరు నిర్మాణాత్మక వాదులు అని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వైగాట్స్కి పియాజీ. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము ఏమి చెబుతుంది? పూర్వ జ్ఞానం ఆధారంగా నూతన జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. విద్యార్థిలో జ్ఞాన నిర్మాణము ఏ అంశాల ఆధారంగా జరుగుతుంది అని చెప్పి కింద ఆప్షన్స్ కూడా ఇవ్వడానికి జరుగుతుంది. సాంఘిక అనుభవాలు, తర్వాత సాంస్కృతిక అనుభవాలు. సాంఘిక సాంస్కృతిక అనుభవాల కలయిక వలన ఒక విద్యార్థిలో, ఒక శిశువులో జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు చెప్పాం మనం సాంఘిక అనుభవాలు, సాంస్కృతిక అనుభవాలు విద్యార్థిలో జ్ఞాన నిర్మాణాన్ని ఏ విధంగా పెంపొందిస్తాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్ లో ప్రతి పేపర్ లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు మరి వైగాట్స్కి చెప్పినటువంటి సాంస్కృతిక అనుభవాలు విద్యార్థిలో జ్ఞాన నిర్మాణాన్ని ఏ విధంగా పెంపొందిస్తున్నాయి, తర్వాత సాంఘిక అనుభవాలు ఏ విధంగా విద్యార్థిలో జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందిస్తున్నాయి అనేది చూద్దాం. ముందుగా సాంస్కృతిక అనుభవాలు చూద్దాం. సాంస్కృతిక అనుభవాలు విద్యార్థిలో జ్ఞాన నిర్మాణాన్ని ఎట్లా పెంపొందిస్తున్నాయి అంటే చూద్దాం. ఒక విద్యార్థి కానీ, ఒక శిశువు కానీ సంస్కృతిని గ్రంథాల రూపంలో కానీ, వార్తాపత్రికల ద్వారా కానివ్వండి, ఇంకా ఇంటర్నెట్ కానివ్వండి, ఎన్సైక్లోపీడియా కానీ, వీటి సహాయ సహకారాలతో ఒక విద్యార్థి నేర్చుకునేటటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాంస్కృతిక అనుభవాలు అంటారు. ఓకే, సాంస్కృతిక అనుభవాలు అంటే చెప్పాం కదా, ఒక విద్యార్థి తనకున్నటువంటి జ్ఞానాన్ని, తెలిసినటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తాడు, కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా ఆ జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు అని చెప్పాం. సో కాబట్టి ఇక్కడ సాంస్కృతిక అనుభవాలు అంటే ఏం చెప్తున్నాయంటే ఒక విద్యార్థి సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం గ్రంథాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్, ఎన్సైక్లోపీడియా సహకారంతో ఆ సాంస్కృతిక అనుభవాల్ని పెంపొందించుకుంటాడు. సో దీన్నే సాంస్కృతిక అనుభవాలు అంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో బిట్టు అడగడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే విద్యార్థి
వైగాట్స్కీ ప్రకారం విద్యార్థి సాంస్కృతిక అనుభవాలను కలగజేసేటటువంటి అనుభవాలు ఏవి? కింద ఆప్షన్స్: గ్రంథాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్, ఎన్సైక్లోపీడియా. సో ఇవన్నీ కూడా మనకి ఆన్సర్ వస్తాయి. సో ఇవన్నీ కూడా గ్రంథాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్, ఎన్సైక్లోపీడియా ద్వారా ఒక శిశువు తాను నేర్చుకునేటటువంటి అనుభవాలనే సాంస్కృతిక అనుభవాలు అని చెప్తారు. వీటి సహాయ సహకారాలతోటి ఒక శిశువు జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించుకుంటాడు. తనకు కొంత తెలిసినటువంటి జ్ఞానాన్ని, ఇక్కడ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని రెండింటిని సమన్వయపరుస్తూ తన యొక్క జ్ఞాన నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన పూర్వీకుల సంస్కృతి సంప్రదాయాలు మనకి ఎట్లా తెలుస్తున్నాయి అంటే ఇంటర్నెట్, పత్రికలు, సో వీటితోటి తెలుసుకుంటూ ఉంటాం మనం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి పండుగ వచ్చింది అనుకోండి. మరి ఆ సంక్రాంతి పండుగ సంబంధించినటువంటి మనకి సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ కూడా పద్ధతులు మనందరికి కూడా తెలియదు. ఇప్పుడున్న జనరేషన్కి అసలే తెలియదు. మరి వాళ్ళందరూ ఎట్లా నేర్చుకుంటున్నారు, ఎలా తెలుస్తుంది అంటే ఇంటర్నెట్లో కానీ, లేకపోతే టీవీల్లో కానీ, పత్రికల్లో కానీ ఆ సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి ఆ విషయాలు తెలుసుకోవడం ద్వారా వాళ్ళు ఈ సాంస్కృతిక అనుభవాలను పెంపొందించుకుంటున్నారు. ఓకే, సో ఈ విధంగా సాంస్కృతిక అనుభవాలంటే మన యొక్క సంస్కృతిని మనం ఎలా తెలుసుకుంటున్నాం? గ్రంథాలు, వార్తాపత్రికలు, ఇంటర్నెట్, ఎన్సైక్లోపీడియా సహాయంతో తన యొక్క జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించుకున్నట్లయితే దాన్ని సాంస్కృతిక అనుభవాలు అని చెప్తారు. ఒక విద్యార్థి టీవీలో వచ్చేటటువంటి కార్యక్రమాల ఆధారంగా ఒక దసరా పండుగ లేదా ఒక సంక్రాంతి పండుగ గురించి కానివ్వండి, లేకపోతే ఒక యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నాడు. మరి ఇది ఏ రకమైనటువంటి అనుభవం అంటే సాంస్కృతిక అనుభవం అని చెప్తారు. కాబట్టి వార్తాపత్రికలు కావచ్చు, ఇంటర్నెట్లు కావచ్చు, ఇంకా ఎన్సైక్లోపీడియా కావచ్చు, సో వీటన్నింటితోటి తనకు కొంత తెలుస్తుంది అనుభవం. దానితోటి ఇంకా మరికొంత జ్ఞానాన్ని అతను సంపాదించుకోవటం జరుగుతుంది. ఇది సాంస్కృతిక అనుభవం. నెక్స్ట్ సాంఘిక అనుభవం గురించి చూద్దాం. సాంఘిక అనుభవం అంటే చూడండి, ఒక శిశువు తనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి ఇతర వ్యక్తులతో వివిధ రకాలైనటువంటి కృత్యాల్లో పాల్గొని పరస్పర చర్య జరపడం వల్ల పొందే అనుభవాల్ని సాంఘిక అనుభవాలు అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సాంస్కృతిక అనుభవాల గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు సాంఘిక అనుభవాలు అని చెప్పారు. సాంఘిక అనుభవాలు అంటే ఏంటి? ఒక శిశువు తనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి ఇతర వ్యక్తులతో వివిధ రకాలైనటువంటి కృత్యాల్లో పాల్గొని పరస్పర చర్య జరపడం వల్ల పొందేటటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాంఘిక అనుభవాలు అంటారు. అంటే చూడండి, శిశువుకి ఏదైనా ఒక విషయం పట్ల కొంత జ్ఞానం ఉంటుంది. ఆ ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి ఇతర వ్యక్తులతోటి వివిధ రకాలైనటువంటి కృత్యాల్లో పాల్గొని తనకున్నటువంటి జ్ఞానంతో పాటు మరికొంత జ్ఞానాన్ని అతను పెంపొందించుకుంటాడు. సో ఈ విధంగా పరస్పర చర్య వల్ల పొందే ఈ అనుభవం ఏదైతే ఉందో దాన్ని సాంఘిక అనుభవాలు అని చెప్తారు. ఓకే, మరి దీంట్లో మరి చెప్పాం మనం, ఒక శిశువు తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక పదంతో మనం ఇక్కడ పిలుస్తాము. వాళ్ళని ఏమంటారంటే MKO అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటారు. అంటే తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి ఇతర వ్యక్తులను ఏమంటారు అంటే MKO, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని పిలుస్తారు. తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని MKO, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని చెప్తారు. సో ఇది అర్థమైంది కదా మిత్రులందరికీ కూడా. సాంఘిక అనుభవాలంటే ఒక శిశువు తనకి ఏదైనా సరే ఒక విషయం తీసుకున్నప్పుడు ఆ విషయం గురించి తనకు ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. మరి తనకున్నటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తాడంటే వివిధ రకాలైనటువంటి వ్యక్తులతోటి వివిధ రకాలైనటువంటి కృత్యాల్లో పాల్గొని తనకున్నటువంటి జ్ఞానంతో పాటు కొత్త జ్ఞానాన్ని కూడా నేర్చుకొని అవి రెండింటిని పరస్పర చర్య జరిపి తన యొక్క జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందిస్తాడు. సో ఈ విధంగా పొందే అనుభవాలనే సాంఘిక అనుభవాలు అని చెప్తారు. ఓకే, సో మరి ఇప్పుడు చెప్పాం, ఎవరైతే అతని యొక్క జ్ఞానాన్ని పెంపొందిస్తున్నారో ఆ జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని MKO అనేటటువంటి టెర్మినాలజీతో సూచిస్తున్నాం. MKO అంటే ఏంటి అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్. అంటే తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నటువంటి ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని MKO అంటారు. మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని పిలుస్తారు. ఓకే, చూడండి, మరి శిశువు కంటే అధిక జ్ఞానం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళని ఏమంటారు అంటే MKO అంటారు. MKO పూర్తి పేరు వివరించండి అని అంటారు. MKO పూర్తి పేరు ఏంటంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని చెప్తారు.
మరి చెప్పాం. మరి మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అనే వాళ్ళు ఎవరెవరు ఉంటారు? ఒక శిశువు తీసుకుంటే ఆ శిశువు కంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఎవరుంటారు అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, తన యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, తను వెళ్ళేటటువంటి ట్యూటర్స్ కావచ్చు, అంటే శిక్షణ ఇచ్చేటటువంటి ట్యూటర్స్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఆ శిశువు జ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉండవచ్చు. సో కాబట్టి వాళ్ళ ద్వారా ఒక విషయాన్ని వీళ్ళు ఆ శిశువు నేర్చుకున్నట్లయితే వీళ్ళందరినీ కూడా ఏమని పిలుస్తారు అక్కడ అంటే ఎంకేఓ అని పిలుస్తారు. మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటారు. ఒక శిశువుకి మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అనే వాళ్ళు ఎవరెవరు ఉండవచ్చు అంటే తండ్రి ఉండవచ్చు, తల్లి ఉండవచ్చు, తర్వాత స్నేహితులు, ఓకే, తర్వాత ఇంకా ట్యూటర్స్, తాను వెళ్ళే ట్యూషన్కి వెళ్ళేటటువంటి ట్యూటర్స్, శిక్షణ ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా కావచ్చు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎంకేఓ అని చెప్తారు. చూడండి, మరి ఒక్కొక్క కృత్యానికి ఒక్కొక్క ఎంకేఓ ఉండొచ్చు. అర్థమవుతుందా? ఒక్కొక్క కృత్యానికి ఒక్కొక్క ఎంకేఓ ఉండొచ్చు. లేకపోతే ఒక ఒక ఎంకేఓ ఒకటి కంటే ఎక్కువ అంశాల్లో అతను ప్రావీణ్యాన్ని కలిగి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిశువు ఉన్నాడు. ఆ శిశువుకి తనకు కొంత తెలుగు తెలుసు, కానీ ఇంకా ఎక్కువ తెలుగుని నేర్చుకోవడం కోసం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లి హెల్ప్ తీసుకోవచ్చు. తల్లి సహాయంతో ఆ శిశువు తెలుగుని నేర్చుకున్నాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ డాడీకి మ్యాథ్స్ బాగా వచ్చు. కాబట్టి తనకున్నటువంటి గణిత పరిజ్ఞానంతో పాటు వాళ్ళ తండ్రి ద్వారా అతను గణిత పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. తర్వాత వాళ్ళ అన్నయ్యకి ఇంగ్లీష్ బాగా వచ్చు. ఆ అన్నయ్యకి వచ్చినటువంటి ఇంగ్లీష్ తోటి తనకున్నటువంటి ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. సో కాబట్టి మనకి ఒక శిశువు తనకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కూడా అతను పెంపొందించుకుంటాడు. సో వీళ్ళనే ఎంకేఓ అని చెప్తున్నారు, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని చెప్తున్నారు. మరి ఈ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ లో ఎవరెవరు ఉంటారంటే తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, ఉపాధ్యాయులు, స్నేహితులు, ట్యూటర్స్, వీళ్ళందరూ కూడా మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కృత్యానికి ఒక్కొక్క రకమైనటువంటి ఎంకేఓలుగా ఉండొచ్చు. తెలుగు ఒకళ్ళు ఉండొచ్చు, మ్యాథ్స్ ఒకళ్ళు ఉండొచ్చు, ఇంగ్లీష్ ఒకళ్ళు ఉండొచ్చు, సైన్స్, సోషల్, ఇట్లా. కాబట్టి ఒక్కొక్కళ్ళు తనకంటే ఎక్కువ విషయం తెలిసినటువంటి వాళ్ళ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తుల్ని మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని పిలుస్తారు. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్, సో ఇక్కడ వరకు మీ మిత్రులందరూ కూడా మీకు అర్థమైంది కదా. సాంఘిక అనుభవాలు అంటే ఏం చెప్పాం మనం? ఒక శిశువు తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఒక శిశువు తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల నుంచి వివిధ రకాలైనటువంటి కృత్యాల్లో పాల్గొని వాళ్ళ ద్వారా తాను నేర్చుకునేటటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సాంఘిక అనుభవాలు అని చెప్పాము. మరి ఈ సాంఘిక అనుభవాల్లో ఎవరైతే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఆ శిశువుకి జ్ఞానాన్ని ఇస్తున్నారో ఆ ఇచ్చేటటువంటి వ్యక్తుల్ని ఎంకేఓ అని చెప్పాము, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని చెప్పాము. ఓకే, సో మరి అధిక జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తులు మోర్ నాలెడ్జబుల్ అదర్స్ లో ఎవరెవరు ఉండొచ్చు? తల్లి, తండ్రి, ఉపాధ్యాయులు, స్నేహితులు, ట్యూటర్స్, వీళ్ళందరూ కూడా మోర్ నాలెడ్జబుల్ అదర్స్. వీళ్ళ నుంచి శిశువు తనకు సంబంధించినటువంటి తక్కువ జ్ఞానం ఉన్నటువంటి విషయాల నుంచి మరికొంత జ్ఞానాన్ని అతను నేర్చుకొని పెంపొందించుకుంటాడు. నెక్స్ట్ చూడండి, చెప్పాం కదా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక స్టూడెంట్ మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ తనకి కొంత తెలుసు. ఆ కొంత ఆపరేటింగ్ తెలిసినటువంటి ఒక స్టూడెంట్ తన ఫ్రెండ్ దగ్గర బాగా తెలిసినటువంటి ఆ సెల్ ఫోన్ సంబంధించినటువంటి ఆపరేటింగ్ తెలిసినటువంటి తన ఫ్రెండ్ దగ్గర అతను పరస్పర చర్య జరిపి తాను నేర్చుకున్నాడు. ఓకే, సో ఈ విధంగా మరి ఇతను ఏమని చెప్పొచ్చు? ఆ ఫ్రెండ్ ని మోర్ నాలెడ్జబుల్ అదర్ అని చెప్తారు. మోర్ నాలెడ్జబుల్ అదర్ చెప్పాం కదా. ఈ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అనేవాళ్ళు ఎవరైనా తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు. సో వీళ్ళందరినీ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 7వ తరగతి చదివేటటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఉప్మా ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయం తన పుస్తకంలో చదువుకుంది, తనకి తెలుసు. కానీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ సహాయంతో మరి ఆ ఉప్మా ఇంకా ఎంత మంచిగా బెటర్ గా ఉండాలి, మంచి డిలీషియస్ గా ప్రిపేర్ చేయాలి అనేటటువంటి విషయాన్ని వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్నాడు. ఓకే, సో కాబట్టి మరి ఇక్కడ ఏంటి? వాళ్ళ మదర్ ఎంకేఓ, మోర్ నాలెడ్జబుల్ అదర్ అని చెప్తారు. సో కాబట్టి ఇట్లా ఒక మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ తెలియనటువంటి, అంటే కొంత తెలిసినటువంటి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పరస్పర చర్య జరిపి తాను నేర్చుకున్నట్లయితే దాన్ని
మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటారు. ఎవరైతే చెప్పారో వాళ్ళని మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని చెప్తారు. చూడండి, మరి ఇట్లా ఇతర మోర్ నాలెడ్జబుల్ అదర్స్ తోటి ఒక శిశువు నేర్చుకునేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అతను ఏ విధంగా నేర్చుకుంటాడు అంటే చర్చించడం ద్వారా నేర్చుకోవచ్చు, లేకపోతే చూడటం ద్వారా నేర్చుకోవచ్చు, లేకపోతే సందేహాల్ని నివృత్తి చేయటం ద్వారా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఒక శిశువు తాను నేర్చుకునేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా చర్చించడం ద్వారా, చూడటం ద్వారా, డౌట్ క్లారిఫై చేసుకోవటం ద్వారా నేర్చుకుంటాడు. సో అలాంటి వాటిని ఏమంటారంటే సహకార సంభాషణ అంటారు. సో వీటిని ఏమంటారంటే సహకార సంభాషణ అని పిలుస్తారు. చూడండి, నెక్స్ట్ జ్ఞాన నిర్మాణంలో సాంఘిక సాంస్కృతిక అనుభవాలు చాలా ప్రధానమైనవని వైగాట్స్కి చెప్పాడు. అంటే ఒక విద్యార్థి, ఒక శిశువు జ్ఞాన నిర్మాణం పెంపొందించాలి అంటే సాంఘిక సాంస్కృతిక అనుభవాలు అనేవి చాలా ప్రధానమైనవని ఈ వైగాట్స్కి చెప్పాడు. ఓకే, మరి ఈ సాంఘిక సాంస్కృతిక అభ్యాసనం అనేటటువంటిది ఒక విద్యార్థి నేర్చుకునేటటువంటి సాంఘిక సాంస్కృతిక అభ్యాసనం ఏదైతే ఉందో అది శిశువు యొక్క అంతర్గత సామర్థ్యాల్లో అనుసంధానం జరుగుతుందంట. ఒక శిశువు నేర్చుకునేటటువంటి సాంఘిక సాంస్కృతిక అభ్యాసనాల ద్వారా నేర్చుకునే అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాల ద్వారా శిశువు యొక్క అంతర్గత సామర్థ్యాల్లో అనుసంధానం జరుగుతుందంట. మరి ఇట్లా అనుసంధానం జరిగినప్పుడు ఏమవుతుంది? ఉన్నత మానసికమైనటువంటి సామర్థ్యాలు ఏర్పడతాయంట ఆ శిశువులో. అర్థమవుతుంది కదా? సో కాబట్టి వైగాట్స్కి ఏం చెప్పాడంటే విద్యార్థి జ్ఞాన నిర్మాణంలో సాంఘిక సాంస్కృతిక అనుభవాలు అనేవి చాలా ప్రధానమైనటువంటివి. ఈ సాంఘిక సాంస్కృతిక అభ్యసనం ద్వారా శిశువు నేర్చుకునేటటువంటి విషయాల ద్వారా అంతర్గత సామర్థ్యంలో అనుసంధానం జరుగుతుందంట. మరి ఈ అనుసంధానం జరిగినప్పుడు ఏమైంది? ఉన్నతమైనటువంటి మానసిక సామర్థ్యాలు ఏర్పడతాయి. అంటే గతంలో ఉన్నటువంటి మానసిక సామర్థ్యాల కంటే ఇంకా ఎక్కువ ఉన్నతమైనటువంటి మానసిక సామర్థ్యాలు తయారవుతాయి. మరి వీటిని ఏమని చెప్పాడు అంటే మేధోపరమైనటువంటి పరికరాలు అన్నాడు వైగాట్స్కి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. శిశువు అంతర్గత సామర్థ్యాల్లో అనుసంధానం జరగటం వల్ల ఉన్నతమైనటువంటి మానసిక సామర్థ్యాలు ఏర్పడతాయి అన్నాడు. మరి ఈ ఉన్నతమైనటువంటి మానసిక సామర్థ్యాల్ని మేధోపరమైనటువంటి పరికరాలు అని చెప్పడం జరిగింది. వైగాట్స్కి ఏమన్నాడంటే వీటిని మేధోపరమైనటువంటి పరికరాలు అని చెప్పాడు. మరి విద్యార్థి వయసు పెరుగుతూ ఉంటే సో ఈ విధంగా నేర్చుకోవడం వల్ల ఒక విద్యార్థి వయసుతో పాటు ఏమవుతుందంటే కొత్త విషయాలు నేర్చుకుంటాడని చెప్పి, అంటే ఉన్నతమైనటువంటి మానసిక సామర్థ్యాలు ఏర్పడతాయని చెప్పాం కదా. మరి అవి ఏంటి అంటే చూడండి, విశ్లేషణ, సంశ్లేషణ, వర్గీకరణ, ప్రాగుక్తీకరణ, సృజనాత్మకత, వ్యూహాలు రచించటం. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక శిశువు నేర్చుకోవటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఉన్నత స్థాయికి చెందినటువంటి మానసిక ప్రక్రియలు. సో కాబట్టి ఫైనల్ గా మనకి ఈ వైగాట్స్కి ఏం చెప్పాడంటే శిశువులో జ్ఞాన నిర్మాణంలో సాంఘిక సాంస్కృతిక అనుభవాలు ప్రధానమైనటువంటి చెప్పాడు. సో ఇవన్నీ కూడా శిశువు యొక్క అంతర్గత సామర్థ్యాల్లో అనుసంధానం జరిగి ఉన్నతమైనటువంటి మానసిక సామర్థ్యాలు ఏర్పడతాయని చెప్పాడు. వీటిని మేధోపరమైనటువంటి పరికరాలు అన్నాడు. ఈ మరి ఉన్నత స్థాయి సామర్థ్యాలు ఏంటంటే విశ్లేషణ, సంశ్లేషణ, వర్గీకరణ, ప్రాగుక్తీకరణ, సృజనాత్మకత, వ్యూహాలు రచించడం. సో ఇవన్నీ కూడా విద్యార్థికి వయసుతో పాటు వీటి యొక్క స్థాయి పెరుగుతుంది. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఒక విషయాన్ని విశ్లేషించగలుగుతాడు, లేకపోతే సంశ్లేషించగలుగుతాడు, వర్గీకరించగలుగుతాడు. అంటే కొన్ని విషయాలు ఇచ్చినప్పుడు వాటిని కొన్ని రకాలుగా వర్గీకరిస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిశువుకి ప్రాణం ఉన్నటువంటివి ఏంటి, ప్రాణం లేనటువంటివి ఏంటి అని ఒక విద్యార్థిని అడిగినప్పుడు ఆ విద్యార్థి వర్గీకరణ చేస్తాడు వాటిని. అంటే మరి ఈ వర్గీకరణ ఎట్లా చేశాడు అంటే తనకున్నటువంటి జ్ఞానాన్ని తనకు తెలిసినటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి తన జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ రెండింటిని అనుసంధానం చేసి తన యొక్క జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించుకున్నాడు. సో మరి అట్లా చేయటం వల్ల మాత్రమే ఈ వర్గీకరణ చేస్తున్నాడు కానీ లేకపోతే తనకు తెలిసినటువంటి జ్ఞానంతో మరి ఆ శిశువు వర్గీకరణ చేయగలుగుతాడంటే చేయలేడు. నెక్స్ట్ ప్రాగుక్తీకరించడం అంటే ఏంటి, ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పగలుగుతాడు. నెక్స్ట్ క్రియేటివిటీ కూడా పిల్లవాడిలో పెరుగుతుంది. ఇంకా వ్యూహాలు రచిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే విద్యార్థి ఏంటి అంటే తాను నేర్చుకున్నటువంటి సాంఘిక సాంస్కృతిక అనుభవాల ద్వారా మరికొంత పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని తన యొక్క జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించుకొని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మానసిక ప్రక్రియల్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ మరి వైగాట్స్కి చెప్పినటువంటివి ఏంటంటే రెండు ముఖ్యమైనటువంటి భావాలు చెప్పాడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వైగాట్స్కి చెప్పినటువంటి
ఈ అంశాల్లో రెండు ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఇతను రెండు ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లు చెప్పాడు వీటి ద్వారా. మరి ఆ రెండు కాన్సెప్ట్లు ఏంటి అనేవి ఇక్కడ మనం చూద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేవి. చూడండి, వైగాట్స్కి రెండు ముఖ్యమైనటువంటి భావాలని చెప్పాడు. అదేంటి అంటే ZPD, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ZPD అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు దీన్ని. ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, తెలుగులో సామీప్య వికాస మండలం. సామీప్య వికాస మండలం అని పిలుస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి చూద్దాం. మరి వైగాట్స్కి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఎట్లా చెప్పాడు అనేది మీకు ఇక్కడ క్లియర్ గా ఎగ్జాంపుల్ తో సహా చెప్తాను. మీ అందరికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఒక శిశువు తాను సొంతగా తనకున్నటువంటి జ్ఞానాన్ని దాన్ని ఈ సర్కిల్ తో చూపించాను. ఈ సర్కిల్ ఏంటి అంటే ఒక శిశువు తనకున్నటువంటి సొంత పరిజ్ఞానము, సొంతగా తాను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఈ సర్కిల్లో చూపించాం. ఇది సొంతగా నేర్చుకున్నటువంటి జ్ఞానం. తర్వాత ఈ బయట ఉన్నటువంటి పెద్ద సర్కిల్ అనేది ఏంటి అంటే ఇతరుల సహకారంతో నేర్చుకున్నటువంటి జ్ఞానము. మరి ఇప్పుడు ఒక విద్యార్థి తనకున్నటువంటి సొంత జ్ఞానానికి ఇతరుల సహాయంతో నేర్చుకున్నటువంటి జ్ఞానానికి మధ్య మనకి తేడా కనిపిస్తుంది కదా. ఈ తేడా గాని లేకపోతే ఈ దూరం గాని ఏదైతే ఉందో దాన్ని ZPD అంటారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అర్థమవుతుంది కదా. ఒక విద్యార్థి తాను సొంతగా నేర్చుకున్నటువంటి విషయం కానివ్వండి, తనకు తెలిసినటువంటి జ్ఞానం, సొంత జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ సర్కిల్లో చూపించాము. తర్వాత ఇతరుల సహాయంతో నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని బయట అవుట్ లైన్ లో ఉన్నటువంటి సర్కిల్లో చూపించాము. మరి ఇప్పుడు ఈ రెండు సర్కిల్స్ కి మధ్య ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో, తేడా ఏదైతే ఉందో దాన్ని ZPD అంటారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, అంటే సామీప్య వికాస మండలం అని చెప్తారు. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తే మీ అందరికి చాలా క్లియర్ గా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఒక విద్యార్థి సజీవులు నిర్జీవులు అనేటటువంటి అంటే ఏమిటి అనేటటువంటి దాని గురించి తీసుకున్నట్లయితే, మరి ఒక విద్యార్థి సజీవులు నిర్జీవులు అంటే ఏమిటి, వాటికి తేడాలు, ఉదాహరణలు అనేటటువంటివి ఇక్కడ చూపించాను లోపల సర్కిల్. సజీవులకి నిర్జీవులకు ఉండే తేడాలు ఏమిటి అనేది, తర్వాత వాటికి ఉదాహరణలు, ఇవన్నీ కూడా లోపల సర్కిల్లో చూపించాను. అంటే ఒక శిశువు తనకి తెలిసే ఉంటది. జనరల్ గా చూడండి, మరి స్కూల్కి వెళ్ళకపోయినా కానీ ఒక శిశువుకి ఏది నిర్జీవి ఏది సజీవి అనే విషయం తెలుస్తుంది కదా. వేటికి ప్రాణం ఉంది, వేటికి ప్రాణం లేదు అనేటటువంటి విషయం ఒక విద్యార్థికి తెలుస్తుంది. సో కాబట్టి ఒక విద్యార్థి తనకు సొంతగా తెలిసినటువంటి విషయం ఇది. విద్యార్థి సజీవులు నిర్జీవులు అంటే ఏమిటి అని, ఆ సజీవులు నిర్జీవులకు సంబంధించినటువంటి తనకున్నటువంటి పరిజ్ఞానాన్ని లోపల సర్కిల్తో చూపించాము. ఇది సొంతగా తనకు తెలిసినటువంటి జ్ఞానము. తర్వాత ఈ బయట సర్కిల్ చూపించినటువంటిది ఏంటి అంటే పాఠశాలలో ఉపాధ్యాయుని సహకారంతో నేర్చుకున్నటువంటిది ఈ రెండవ సర్కిల్. చూడండి, 6వ తరగతిలో మనకి సజీవులు నిర్జీవులు అనేది ఉంటుంది. మరి వాటి లక్షణాలు ఏంటి, వాటి ఉదాహరణలు ఏంటి, వాటి తేడాలు ఏంటి, ఇవన్నీ కూడా పాఠశాలలో నేర్చుకున్నాడు. ఉపాధ్యాయుని సహకారంతో ఒక విద్యార్థి తరగతి గదిలో నేర్చుకున్నాడు. మరి ఇప్పుడు రెండింటికి తేడా ఉంటుంది కదా. అంటే తనకు ఎంత అయితే నాలెడ్జ్ ఉందో సజీవులు నిర్జీవులకి, మరి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ఆ పరిజ్ఞానానికి, తనకు తెలిసినటువంటి జ్ఞానానికి తేడా అనేది ఉంటుంది కదా. ఇతనికి కొద్దిగా తెలుసు, సజీవులు నిర్జీవుల గురించి తనకు తెలిసినటువంటి జ్ఞానం తక్కువ, ఇది ఒకటి. అట్లా కాకుండా ఒక ఉపాధ్యాయుడి ద్వారా నేర్చుకున్నటువంటి సజీవులు నిర్జీవులకు సంబంధించినటువంటి పరిజ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే కనిపిస్తుంది కదా. అంటే తనకు తెలిసినటువంటి జ్ఞానం తక్కువ, ఇది లోపల సర్కిల్. ఉపాధ్యాయుడి ద్వారా తెలుసుకున్నటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో సజీవులు నిర్జీవులు, ఇది రెండవ సర్కిల్. మరి ఇప్పుడు రెండు సర్కిల్స్ కి మధ్య దూరం అనేది కనిపిస్తుంది కదా. అంటే తన సొంత జ్ఞానానికి ఉపాధ్యాయుడి ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానానికి మధ్య దూరం అనేది ఉంటది. ఓకే, ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ దూరం ఏదైతే ఉందో, ఓకే, ఆ తేడా ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ZPD అంటారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఓకే, సో దీన్నే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. ఒక విద్యార్థి తనకు తెలిసినటువంటి సొంత జ్ఞానాన్ని ఇక్కడ లోపల సర్కిల్లో చూపిస్తున్నాము. అంటే ఒక విద్యార్థి తనకు తెలిసినటువంటి సొంత జ్ఞానానికి ఇతరుల సహాయంతో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానానికి
మధ్య ఉండేటటువంటి తేడా కానివ్వండి, దూరాన్ని కానివ్వండి ఏమని చెప్తారంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సామీప్య వికాస మండలం అంటారు. ఓకే, దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మీ అందరికి బాగా అర్థమవుతుంది. మీకు సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇది మీకు బాగా 100% ఇక్కడ చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది. చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్. చూడండి, మరి ఇప్పుడు మనం సైకాలజీని నేర్చుకుంటున్నాం. ఓకే, సైకాలజీ నేను నేర్పుతున్నాను మీకు. ఓకే, మీకు తెలిసినటువంటి సైకాలజీ గురించి మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ ఇక్కడ లోపల సర్కిల్లో రాశాను నేను. ఇది లోపల సర్కిల్ అనేది మీకు తెలిసినటువంటి సైకాలజీ పరిజ్ఞానం లోపల సర్కిల్. నీకు సొంతగా దాని మీద ఉన్నటువంటి నాలెడ్జ్, నువ్వు బుక్ చదువుకొని నువ్వు సొంతగా సైకాలజీ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది ఇక్కడ నేను లోపల సర్కిల్లో చూపించా. తర్వాత మీరు రాంబాబు మాస్టర్ దగ్గర, అంటే నా దగ్గర మీరు నేర్చుకున్నారు, అంటే ఆన్లైన్లో నేర్చుకున్నారు. నా సహాయంతో కానీ సహకారంతో కానీ నా యొక్క గైడ్ లైన్స్తో కానీ నా యొక్క డైరెక్షన్లో కానీ మీరు నేర్చుకున్నారు. ఇది రెండవ సర్కిల్. ఓకే, సో కాబట్టి మరి రెండిటికి తేడా ఉంటుంది కదా. అంటే మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ కొంచెం తక్కువగా ఉంటే నేను నేర్పే నాలెడ్జ్ మీకు ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ మీకు తెలిసినటువంటి సైకాలజీ పరిజ్ఞానం అనేది నేను ఒక లోపల సర్కిల్లో చూపించాను. తర్వాత మీరు నా ద్వారా నేర్చుకున్నటువంటి ఈ సైకాలజీ పరిజ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది, ఇది బయట సర్కిల్లో చూపించాను. ఓకే, మరి ఈ రెండు సైకాలజీలో రెండిట్లో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ లో నీకున్నటువంటి తేడా ఏదైతే ఉందో దాన్ని ZPD అన్న, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు నాకు ఎక్కువ తెలిసినటువంటి సైకాలజీ పరిజ్ఞానాన్ని తక్కువ పరిజ్ఞానం ఉన్నటువంటి మీకు అందిస్తున్నాను ఇక్కడ. ఓకే, సో కాబట్టి అదే ఏంటంటే ZPD అంటారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. మీకు తెలిసినటువంటి సొంత జ్ఞానానికి ఇతరుల ద్వారా నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానానికి మధ్య ఉండేటటువంటి దూరము కానివ్వండి, ఆ తేడా కానీ ఏదైతే ఉందో దాన్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది. తర్వాత చూడండి, స్కఫోల్డింగ్ అనేటటువంటి పదం ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, స్కఫోల్డింగ్ అంటే ఏంటి? అధిక జ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తి శిశువుకు అందించేటటువంటి సహాయ సహకారాలు, మార్గదర్శకాలు, శిక్షణని స్కఫోల్డింగ్ అంటారు. తెలుగులో సారువా, స్కఫోల్డింగ్ లేదా సారువా అంటారు. అంటే అధిక జ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తే కాదు, ఎవరి దగ్గర అయినా సరే. ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం, ఒక శిశువుకు అందించే సహాయ సహకారాలు, మార్గదర్శకం, శిక్షణని స్కఫోల్డింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుంది కదా. ఒక శిశువు కానీ ఒక విద్యార్థి కానీ అందించే సహాయ సహకారాలు, మార్గదర్శకాలు, శిక్షణని స్కఫోల్డింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు సైకాలజీకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని నా నుంచి నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ శిశువు అంటే మీ పేరు పెట్టుకోండి. మీకు అందించే సహాయ సహకారం, మార్గదర్శకం, శిక్షణ ఏదైతే ఉందో, నా నుంచి మీరు నేర్చుకునే సహాయం, సహకారం, మార్గదర్శకం, శిక్షణ ఏదైతే ఉందో దాన్ని స్కఫోల్డింగ్ అంటారు. అర్థమవుతుందా? అంటే ఈ స్కఫోల్డింగ్ అనేది మీరు నేర్చుకుంటున్నారు ఎవరి దగ్గర నుంచి? అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. మీరు ఎట్లా నేర్చుకోవచ్చు? డైరెక్ట్ గా నేర్చుకోవచ్చు నా దగ్గర నుంచి. ఓకే, డైరెక్ట్ గా నేర్చుకుంటే మనం ఇంతకుముందు చెప్పాము, MKO అని చెప్పాము, మోర్ నాలెడ్జబుల్ అదర్స్. డైరెక్ట్ గా పర్సన్ నుంచి నేర్చుకుంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ అని చెప్పాము. ఓకే, మరి చూడండి, ఇక్కడ అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మీకు, ఇక్కడ శిశువు అంటే మీరు అనుకోండి, నేను అధిక జ్ఞానం ఉన్నటువంటి సైకాలజీ గురించి ఎక్కువ జ్ఞానాన్ని తెలిసినటువంటి నేను తక్కువ జ్ఞానం కలిగినటువంటి మీకు అందించే సహాయం, సహకారం, మార్గదర్శకం, శిక్షణ ఏదైతే ఉన్నాయో వాటిని స్కఫోల్డింగ్ అంటారు. తెలుగులో సారువా అంటారు. ఓకే, మరి ఈ స్కఫోల్డింగ్ వల్ల ఏమవుతుందంటే ZPDని తన యొక్క పూర్తి సామర్థ్యం మేరకు విస్తృతపరుచుకుంటాడు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ZPD అని చెప్పాము. ZPD అంటే ఏం చెప్పాము? తక్కువ జ్ఞానం ఉన్నటువంటి నీకున్నటువంటి తక్కువ జ్ఞానానికి ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయానికి మధ్య ఉండేటటువంటి తేడానే మనం ఏం చెప్పిన ZPD అని చెప్పాం. మరి ఈ రెండిట్లో ఉన్నటువంటి తేడా అనేది నీకు ఎట్లా గ్యాప్ అనేది ఎట్లా ఫుల్ఫిల్ అవుతుందంటే స్కఫోల్డింగ్ ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది. చూడండి, మీరు ఇప్పుడు సైకాలజీకి మీకు తక్కువ పరిజ్ఞానం ఉంది అనుకున్నా, నాకు ఎక్కువ పరిజ్ఞానం ఉంది. కాబట్టి ఎక్కువ పరిజ్ఞానం ఉన్నటువంటి నేను మీకు స్కఫోల్డింగ్ ద్వారా ఏం చేస్తున్నాను? ఈ సైకాలజీ పట్ల సహాయం, సహకారం, మార్గదర్శకాన్ని మీకు ఇచ్చినప్పుడు మీలో ఉన్నటువంటి ఆ ZPD ఏదైతే ఉందో అది గ్యాప్ ఉండదు. ఇక
ఇదేం చెప్పాము మనం, జెడ్పీడి అంటే ఏం చెప్పాము మనం ఇక్కడ చూడండి, నీ సొంత జ్ఞానానికి నా ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానానికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఉంటుందని చెప్పాం కదా, తేడా ఉంటుందని చెప్పాం కదా, ఆ తేడా ఫుల్ఫిల్ అయ్యింది. ఇప్పుడు నీకున్న జ్ఞానాన్ని నువ్వు అట్లాగే ఉంచుకుంటే నీవు ఈ సర్కిల్లో ఉంటావు. మరి నాకున్నటువంటి జ్ఞానాన్ని నేను మీకు చెప్పకుండా ఉంటే నా పరిజ్ఞానం ఎక్కడ ఉంటుంది, మన ఇద్దరికి మధ్య గ్యాప్ ఎట్లా ఉంటుంది, నీ పరిజ్ఞానం చిన్న సర్కిల్లో ఉంది, నా పరిజ్ఞానం పెద్ద సర్కిల్లో ఉంది. నీకున్న నాలెడ్జ్కి నాకున్న నాలెడ్జ్కి మధ్య గ్యాప్ అనేది ఎంత ఉంది. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మీకు సహాయం, సహకారం, శిక్షణ, మార్గదర్శకం ఇచ్చి సైకాలజీ పట్ల, అప్పుడు నేనేం చేస్తున్నానంటే నీకున్నటువంటి నాలెడ్జ్ని కూడా నాకున్నటువంటి నాలెడ్జ్ లాగా చేస్తున్నా. అప్పుడు ఏం చేస్తున్నా, నీకున్న ఈ చిన్న సర్కిల్ కూడా ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది, నా సర్కిల్లో గెలిచిపోతుంది. అర్థమవుతుంది కదా. అంటే మీకున్నటువంటి సైకాలజీ పట్ల ఉన్నటువంటి పరిజ్ఞానం అనేది నాకున్నటువంటి పరిజ్ఞానంతో పాటు సమానంగా అయింది. అప్పుడు గ్యాప్ అనేది ఏమైతుందో తగ్గిపోయింది కదా. సో దాన్నే ఓకే. సో ఈ విధంగా మనకి స్కఫోల్డింగ్ అంటే ఏంటి, మరి స్కఫోల్డింగ్ వల్ల ఉపయోగం ఏంటి అనేది మనకు అర్థమైంది. ఒక శిశువు తనకున్నటువంటి అందుబాటులో ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు, మార్గదర్శకం, శిక్షణ ద్వారా పొందేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని స్కఫోల్డింగ్ అంటారు, దీన్ని సారు అంటారు. మరి ఈ స్కఫోల్డింగ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఆ శిశువు తనకున్నటువంటి తక్కువ విషయ పరిజ్ఞానము ఎవరైతే చెప్తున్నారో అతనికి ఉన్నటువంటి ఎక్కువ పరిజ్ఞానం మధ్య ఉన్న తేడా ఏదైతే ఉందో జెడ్పీడి తన యొక్క పూర్తి సామర్థ్యం మేరకు విస్తృతపరచుకుంటాడు. ఆ విస్తృతపరచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్యాప్ అనేది పెరిగిపోయి తన యొక్క పరిజ్ఞానం పెరుగుతుంది. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటిది. సో ఇక్కడ చూడండి, సైకాలజీలో మీకున్నటువంటి జ్ఞానాన్ని రాంబాబు మాస్టర్ ఇచ్చినటువంటి సహాయ సహకారము, శిక్షణ, మార్గదర్శకత్వం వల్ల మీ జెడ్పీడీని విస్తృతపరచుకున్నారు మీరు. అంటే నాకు మీకున్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, నాకు ఎక్కువ పరిజ్ఞానం ఉంది, మీకు తక్కువ పరిజ్ఞానం ఉంది, కానీ నేను మీకు ఇచ్చినటువంటి ఆ తక్కువ పరిజ్ఞానం ఎక్కువ పరిజ్ఞానానికి మధ్య ఉండే ఆ డిఫరెన్స్ జెడ్పీడీ అన్నాము. మరి ఆ జెడ్పీడీ ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది అంటే, ఆ గ్యాప్ ఎట్లా మనకి క్లోజ్ అయిపోతుంది అంటే, నేను ఇచ్చే సహాయం, సహకారం, శిక్షణ ద్వారా మీకు ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ జెడ్పీడీని విస్తృతపరచుకోవడం వల్ల మీరు కూడా ఎక్కువ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ మరి చూడండి, ఇప్పుడు చెప్పాం మనం ఒక శిశువు తాను సహాయ సహకారాలు వేరే వ్యక్తి నుంచి కానీ ఇంకా రకరకాలుగా సహాయ సహకారాలను పెంపొందించుకుంటున్నాడని చెప్పాం. మరి ఎట్లా ఒక శిశువు పెంపొందించుకునే సహాయ సహకారాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. చూడండి, ఒక శిశువు తాను నేర్చుకునే సహాయ సహకారాలు అనేవి స్కఫోల్డింగ్ అని చెప్పాము, దీని తెలుగులో సారు అంటారు. ఇవి రెండు రకాలుగా ఒక శిశువు సహాయ సహకారాలని రెండు రకాలుగా పెంపొందించుకుంటాడు. అవేంటి అంటే ఇంటర్నెట్లు, సోషల్ మీడియా, టీవీలు, సెల్ ఫోన్లు. సో వీటి ద్వారా తన యొక్క సహాయ సహకారాలను పెంపొందించుకుంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సోషల్ మీడియా అని చెప్పారు. సోషల్ మీడియా అంటే యూట్యూబ్లో ఉన్నటువంటి నేను చెప్పేటటువంటి క్లాసుల్ని విని మీరు మీకున్నటువంటి ఆ జెడ్పీడీని పెంపొందించుకున్నారు, ఓకే, విస్తృతపరచుకున్నారు. అప్పుడు మీరు ఇది ఏమైంది అంటే సామాజిక స్కఫోల్డింగ్ అంటారు, సోషల్ స్కఫోల్డింగ్ అంటారు. నెక్స్ట్ ఇంటర్నెట్, సోషల్ మీడియా, టీవీలు. సో వీటి ద్వారా మీరు సహాయ సహకారాలని పెంపొందించుకోవడాన్ని, స్కఫోల్డింగ్ని పెంపొందించుకోవడాన్ని సామాజిక స్కఫోల్డింగ్ లేకపోతే సోషల్ స్కఫోల్డింగ్ అంటారు. నెక్స్ట్ మరి ఇంకోటి ఏంటంటే సహాయ సహకారాలు లేదా స్కఫోల్డింగ్ అనేటటువంటిది ఇతర వ్యక్తుల నుంచి కూడా పొందవచ్చు అని చెప్పాము. కొంతమంది వ్యక్తుల నుంచి కూడా సహాయ సహకారాలని పెంపొందించుకోవచ్చు. మరి ఆ సహాయ సహకారాలు ఏంటి అంటే చెప్పా, ఎవరు ఇస్తారు అంటే మిత్రులు కానీ ఇతర వ్యక్తులు కానీ అవ్వచ్చు, తన యొక్క ఫ్రెండ్స్ కానివ్వండి, ఇక్కడ ట్రైనర్స్ కానివ్వండి, కోచింగ్ ఇచ్చేవాళ్ళు కానివ్వండి, టీచర్స్ కానీ ఎవరైనా కావచ్చు. వ్యక్తుల ద్వారా తన సహాయ సహకారాలను తీసుకున్నట్లయితే వాళ్ళని ఎంకేఓ అంటారు, ఓకే, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని చెప్తారు. అట్లా కాకుండా ఈ సహాయ సహకారం లేదా స్కఫోల్డింగ్ అనేది ఒక టీవీ, ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా పెంపొందించుకుంటే దాన్ని సామాజిక స్కఫోల్డింగ్ లేకపోతే సోషల్ స్కఫోల్డింగ్ అని పిలుస్తారు. మరి చూడండి, మరి సోషల్ స్కఫోల్డింగ్ ని బ్రూనర్ అనే శాస్త్రవేత్త ఏమని పిలిచాడు అంటే ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అన్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్, ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అని పిలిచినటువంటిది ఎవరు? బ్రూనర్.
అంటే బ్రోనరు సామాజిక స్కఫోల్డింగ్ లేదా సోషల్ స్కఫోల్డింగ్ ని ఏమని పేరుతో పిలిచాడు అంటే ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అని పిలిచాడు. మరి బ్రోనర్ రూపొందించినటువంటి సిద్ధాంతం ఏంటంటే అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించాడు. బ్రోనర్ అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇది తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి, ఈ జెడ్పీడి అనేటటువంటి దాని గురించి తీసుకున్నట్లయితే ఈ జెడ్పీడి అనేటటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. అనుభవపూర్వకంగా నేర్చుకునేటటువంటి జెడ్పీడి ఉంటుంది, యాదృచ్ఛికంగా నేర్చుకునేటటువంటి జెడ్పీడి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుభవపూర్వకంగా ప్రాక్టికల్ గా నేర్చుకునేటటువంటి జెడ్పీడి అనేది శాశ్వతంగా ఉంటది. ఓకే, అంటే కావాలని మనం అనుభవపూర్వకంగా నేర్చుకునే జెడ్పీడి ఏదైతే ఉందో అది శాశ్వతమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకాలజీ మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి నా దగ్గర మీరు నేర్చుకుంటున్నారు. సో మరి ఆ రెండిట్లో మధ్యలో ఉండేటువంటి గ్యాప్ ని ఏమన్నా జెడ్పీడి అని చెప్పాం. మరి ఆ జెడ్పీడిని మీరు ఏం చేస్తున్నారు, అనుభవపూర్వకంగా నా దగ్గర నేర్చుకున్నారు. అప్పుడు ఏమైంది, అది శాశ్వతమైనటువంటిది. అంటే కావాలని అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి జెడ్పీడి ఏదైతే ఉందో అది శాశ్వతమైనది. మరి అట్లా కాకుండా యాదృచ్ఛికంగా క్యాజువల్ గా మనం ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకున్నాం అనుకోండి, అది అశాశ్వతంగా ఉంటది. ఓకే, నెక్స్ట్ మరి ఇంకా చూసుకున్నట్లయితే జెడ్పీడి అనేది నిరంతర ప్రక్రియ చెప్పాం మనం. జెడ్పీడి అంటే తక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి నుంచి నేర్చుకునేటటువంటి విషయాల మధ్యలో తేడా ఉంటుందని చెప్పాము. సో మరి దాని జెడ్పీడి అన్నది ఇది నిరంతరమైన ప్రక్రియ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ గురించి మన అందరికీ తెలుసు. సెల్ ఫోన్ దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది తెలుసు, కానీ దానికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా మనకి. మరి ఆ కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్ ని మనం ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటాం. సో మరి ఇది నిరంతర ప్రక్రియ కదా. నాకు ఒకసారి వచ్చి నేను నేర్చుకోనంటే కుదరదు. సో కాబట్టి టెక్నాలజీ ఫోన్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ టెక్నాలజీ అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుంటూ ఉండాలి. సో కాబట్టి మనకి తెలిసినటువంటి ఫ్రెండ్ దగ్గర ఎక్కువ జ్ఞానం తెలిసింది, మనకున్నటువంటి జ్ఞానం తక్కువగా ఉంది. సో కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ దూరాన్ని జెడ్పీడి అన్నాం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. మరి వాడికి తెలిసినటువంటి జ్ఞానాన్ని మనం కూడా అంతే జ్ఞానాన్ని పెంపొందించాలంటే ఏం చేయాలి, వాడి దగ్గర నేర్చుకోవాలి. సెల్ ఫోన్ లో కొత్త విషయాలు మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది నిరంతర ప్రక్రియ. ఇది నెక్స్ట్ చూడండి, మరి వైగాట్స్కీ ఈ సిద్ధాంతం ఆధారంగా ఇతను 2 బోధనా సిద్ధాంతాలని రూపొందించాడు, బోధనా పద్ధతులు చెప్పాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వైగాట్స్కీ చెప్పినటువంటి ఈ సిద్ధాంతం ఆధారంగా 2 బోధనా పద్ధతుల్ని రూపొందించాడు. మరి రూపొందించినటువంటి బోధనా పద్ధతుల గురించి చూద్దాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇవేంటి అంటే చూడండి, పరస్పర బోధన, దీన్ని రెసిప్రోకల్ టీచింగ్ అంటారు. పరస్పర బోధన. రెండవది భాగస్వామ్య బోధన. పరస్పర బోధన, భాగస్వామ్య బోధన అనేవి 2 రకాలైనటువంటి బోధనలు చెప్పాడు. ఒక్కో దాని గురించి చూద్దాం. పరస్పర బోధన లేకపోతే రెసిప్రోకల్ టీచింగ్ అంటారు. అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, తరగతిలో ఒక 4-5 విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఒక సమూహంగా ఏర్పడి ఏం చేస్తారంటే ఒక సమూహంగా ఏర్పడతారు. ఫస్ట్ తరగతిలో ఉన్నటువంటి 4 కానీ ఒక 6 కానీ విద్యార్థులు కలిసి ఒక సమూహంగా ఏర్పడతారు. ఆ ఏర్పడినటువంటి సమూహంలో ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి పిల్లలు ఉంటారు, తక్కువ జ్ఞానం కలిగినటువంటి పిల్లలు కూడా ఉంటారు. మరి ఆ ఎక్కువ జ్ఞానం తక్కువ జ్ఞానం కలిగినటువంటి పిల్లలందరూ కలిసి ఒక గ్రూప్ గా తయారవుతారు. ఓకే, సో దీన్ని ఏమంటారంటే రెసిప్రోకల్ గ్రూప్ అంటారు. మరి ఈ రెసిప్రోకల్ గ్రూప్ లో ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి పిల్లలు ఏం చేస్తారంటే తక్కువ జ్ఞానం కలిగినటువంటి పిల్లలకి తెలియనటువంటి విషయాలు చెప్తారు. సో జనరల్ గా మనందరికీ తెలిసింది, తరగతిలో ఏం చేస్తారు, సార్లు ఒక గ్రూప్ లాగా తయారు చేసి బాగా తెలివి కలిగిన పిల్లల్ని, తెలివి తక్కువ పిల్లలు అంటే తక్కువగా నేర్చుకునేటటువంటి స్థాయి ఉన్న పిల్లల్ని ఒక గ్రూప్ లాగా తయారు చేసి వాళ్ళ పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి తెలియనటువంటి విషయాల్ని ఎక్కువగా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి పిల్లలతో చెప్పిస్తూ ఉంటారు. మన అందరికీ తెలిసింది. సో అదే ఈ పరస్పర బోధన. అంటే తక్కువ పరిజ్ఞానం కలిగినటువంటి పిల్లలు, ఎక్కువ పరిజ్ఞానం కలిగినటువంటి పిల్లలు కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఆ తక్కువ జ్ఞానం కలిగినటువంటి పిల్లలకి ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి పిల్లలు వాళ్ళు బోధించడం జరుగుతుంది. అంటే వాళ్ళకి తెలిసినటువంటి విషయాన్ని చెప్పి వాళ్ళ డౌట్లు క్లారిఫై చేస్తూ ఉంటారు. సో మరి ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా సమవయస్కులే. ఇక్కడ ఈ పరస్పర బోధనలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమవయస్కులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8వ తరగతి తీసుకున్నట్లయితే 8వ తరగతిలో ఉన్నటువంటి పిల్లల్లో ఒక 6 ఒక గ్రూప్ చేశాం. ఈ 6 ఒక గ్రూప్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏంటి, 6లో ఒక 3
తెలివిగలిగిన విద్యార్థులు, ఒక ముగ్గురు డల్ విద్యార్థులు. సో వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ లాగా తయారవుతారు. ఈ గ్రూప్ లో ఈ బాగా విషయ పరిజ్ఞానం తెలిసినటువంటి విద్యార్థులు, విషయ పరిజ్ఞానం తక్కువ ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళు ఆ విషయాల్ని తెలియపరుస్తారు. ఓకే, దాన్నే పరస్పర బోధన అంటారు. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే పఠనాలలో ఉన్నటువంటి లోపాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. పఠన లోపాలు అంటే చదవడంలో ఉండేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. జనరల్ గా చూడండి, క్లాస్ లో కొంతమంది విద్యార్థులకు చదవడం రాదు. మరి చదవడం రానప్పుడు ఏం చేస్తాము? బాగా చదవటం వచ్చినటువంటి పిల్లల పక్కన కూర్చోబెట్టి అతను చదువుతూ ఉంటే ఏదైతే తెలియలేదో, చదవడం రాదో ఆ పదాన్ని పక్కనే తెలిసినటువంటి విద్యార్థితోటి చెప్పిస్తాం మనం. జనరల్ గా మనందరికి కూడా తెలిసింది, ఒక విద్యార్థి నిలబెట్టి చదువుతూ ఉంటాడు. వాడు చదివేటప్పుడు వాడికి తెలియనటువంటి పదాలని వాడి పక్కన ఇంకొక విద్యార్థిని, తెలిసినటువంటి విద్యార్థి ఆ తెలియని పదాలని చెప్తూ ఉంటాడు. సో కాబట్టి ఈ పరస్పర బోధన అనేది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే పఠనాలోపాలని మెరుగుపరచడానికి ఉపయోగపడుద్ది. గుర్తుపెట్టుకోండి, పరస్పర బోధన దేనికోసం ఉపయోగపడుతుంది అంటే పఠన లోపాలని మెరుగుపరచుకోవడం కోసం ఉపయోగపడుతుంది. మరి దీంట్లో ఉండే సోపానాలు ఏంటో చూద్దాం. పరస్పర బోధనలో ఉండేటటువంటి సోపానాలు తీసుకున్నట్లయితే ప్రశ్నించడం, సంక్షిప్తీకరించడం, స్పష్టీకరించడం, ప్రాగుప్తీకరించడం. మరి ఇవి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా మీకు అర్థమవుతాయి. చూడండి, ప్రశ్నించడం అంటే ఏంటి, సంక్షిప్తీకరించడం అంటే ఏంటి, స్పష్టీకరించడం అంటే ఏంటి, ప్రాగుప్తీకరించడం అంటే ఏంటి ఇక్కడ మీకు చెప్తే అర్థం కాలేదు. కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినట్లయితే మీ అందరికి కూడా బాగా అర్థమవుతుంది. అదేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇదేంటో చదవండి మీరు. చాతుర్వర్ణ్యము. ఎందుకంటే మనకి చదవడానికి మనకి కొంచెం ఇబ్బందిగా ఉంది. చాతుర్వర్ణ్యము. ఇది ఒక పదం. మరి ఈ పదాన్ని మనం చదవడానికి మనం కొంచెం కష్టపడుతున్నాం. కానీ మరి విద్యార్థి చదవాలంటే ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది. సో మరి ఇప్పుడు ఈ తెలియనటువంటి పదాన్ని విద్యార్థితోటి ఏ విధంగా చదివించాలి, ఇలాంటి పదాల్ని మరిన్ని వచ్చినప్పుడు ఎలా చదివించాలి అనేది దీని కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చాతుర్వర్ణ్యము అనేటటువంటిది ఉంది. మరి ఇది విద్యార్థి చదవటం చేతకాట్ల. సో ఇప్పుడు ఫస్ట్ చదవమన్నప్పుడు విద్యార్థి ఏం చేస్తాడు, దాన్ని చదవడానికి ప్రయత్నం చేసి ఇబ్బంది పడతాడు. ఓకే, చదవడానికి ప్రయత్నం చేసి ఇబ్బంది పడి తాను చదవలేకపోతాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? సంక్షిప్తీకరిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగులో చదవటం రానప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసాం. ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసింది CHATURVARNYAM ఇట్లా రాశాం. సో ఇప్పుడు అతను చదవమంటాం. సో అక్కడ ఏం చేస్తాడు, ఈ స్పెల్లింగ్ చదువుతాడు. చదివిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది వాడికి. తర్వాత ఏం చేస్తామంటే ఈ మొత్తం వాక్యాన్ని, మొత్తం పదాన్ని 2 ముక్కలుగా విడగొట్టా. చూడండి, చాతుర్ ఇక్కడ వరకు విడగొట్టా, ఇది ఒక పదంగా విడగొట్టా. ఇవి రెండు చదవమన్నా. అప్పుడు ఏం చేస్తాడు, CHATUR చాతుర్, VARNYAM వర్ణ్యం, రెండు కలిపి చాతుర్వర్ణ్యం అని. ఓకే, అంటే చూడండి, ఫస్ట్ ఒక శిశువుకి ఈ పదాన్ని ఇచ్చినప్పుడు చదవమంటే చదవలేదు. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ప్రశ్నించాం. ఒక విద్యార్థిని ప్రశ్నించి ఇది చదవమని చెప్పాము, చదవలేదు. తర్వాత ఏం చేసాం, దాన్ని సంక్షిప్తీకరించాం. అంటే తెలుగులో ఉన్నటువంటి దాన్ని ఇంగ్లీష్ లోకి మార్చాం. ఓకే, సో ఇది సంక్షిప్తీకరించడం. సంక్షిప్తీకరించినప్పుడు ఏమైందంటే కొంచెం క్లారిటీ వచ్చింది వాడికి, దీనికంటే ఇది కొంచెం బెటర్ గా చదవగలుగుతాడు. నెక్స్ట్ స్పష్టీకరిస్తాము. సంక్షిప్తీకరించిన తర్వాత స్పష్టీకరణం చేస్తాం. అంటే ఏంటి, ఏం చేస్తాం, దీన్ని విడగొట్టినాం, ఇట్లా 2 ముక్కలుగా విడగొట్టినాం. సో ఇట్లా విడగొట్టడాన్ని ఏమంటారంటే స్పష్టీకరించడం అంటారు. విడగొట్టడం. విడగొట్టిన తర్వాత ఆ విద్యార్థి సులభంగా చదువుతాడు. చదివిన తర్వాత లాస్ట్ లో ఈ పదాన్ని మనం ఎట్లయితే చాతుర్వర్ణ్యాన్ని ఇంగ్లీష్ లో రాసుకొని దాన్ని 2 ముక్కలుగా విడగొట్టి దీని నుంచి ఈ చాతుర్వర్ణ్యము అనేటటువంటి పదాన్ని నేర్చుకున్నాము, అట్లాగే ఇలాంటి పదాలు విద్యార్థికి వచ్చినప్పుడు నువ్వు ఇట్లాగే నేర్చుకోవాలిరా అని మనం వాడికి చెప్పినప్పుడు వాడు ఈజీగా నేర్చుకుంటాడు. అర్థమవుతుంది కదా. సో ఇది దీంట్లో ఉండేటటువంటి సోపానాలు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడికి వద్దాం. సోపానాలు. ప్రశ్నించడం అని చెప్పాం. అంటే ఏంటి, ప్రశ్నించడం అంటే ఏంటి, ఒక విద్యార్థికి ఒక పదాన్ని ఇచ్చి, కఠినమైన పదాన్ని ఇచ్చి చదవమని చెప్తున్నాం, వాడు చదవలేడు. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాం, సంక్షిప్తీకరిస్తున్నాం. అంటే దాన్ని తెలుగులో ఉన్నటువంటి దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం, ఇంగ్లీష్ లో రాస్తున్నాం. దాన్ని సంక్షిప్తీకరించడం అంటారు. నెక్స్ట్ స్పష్టీకరించడం అంటే ఏంటి, దాన్ని విడగొడుతున్నాం. ఆ ఇంగ్లీష్ లో రాసిన తర్వాత వాడికి కొంచెం క్లారిటీ వచ్చింది, వచ్చిన తర్వాత దాన్ని స్పష్టీకరించడం చేస్తున్నాం. అంటే ఏంటి, ఏం చేస్తున్నాం, దాన్ని విడగొడుతున్నాం, 2 ముక్కలుగా విడగొట్టాం.
తర్వాత వాడు ఈజీగా చదవగలుగుతున్నాడు, రెండు ముక్కలుగా కలిపి చదువుతున్నాడు. ఫైనల్ గా ఏంటి అంటే ప్రాగీక్తీకరించడం. ఈ ప్రాగీక్తీకరించడంలో సిమిలర్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తాడు వాడు. అంటే ఒక పదాన్ని ఏ విధంగా అయితే ఈ 3 స్టెప్పుల్లో అతను నేర్చుకున్నాడో ఇదే విధమైనటువంటి పదాలు మరికొన్ని వచ్చినప్పుడు కూడా నువ్వు అట్లాగే ఆ సమస్యని పరిష్కరించాలి, ఆ పదాన్ని నువ్వు అట్లా చదువుకోవాలి అని చెప్తే విద్యార్థి ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ ని ఫాలో అవుతాడు. అంటే ముందు ఈ తెలుగులో ఉన్నటువంటి దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేస్తాడు. తర్వాత దాన్ని ఏం చేస్తాడు, 2 ముక్కలుగా విడగొడతాడు, అవి రెండింటిని కలుపుతాడు, చదువుతాడు. కాబట్టి ఇది సోపానాలు. పరస్పర బోధన, రెసిప్రోకల్ టీచింగ్ లో దీని యొక్క ఉపయోగం ఏంటి అని చెప్పాం మనం. పఠన లోపాలని మెరుగుపరచడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పాం. పఠన లోపాలని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే సోపానాలు ప్రశ్నించడం, సంక్షిప్తీకరించడం, స్పష్టీకరించడం, తర్వాత ప్రాగుక్తీకరించడం అనేవి ఇవి 4 ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాలండి. ఇవన్నీ ఖచ్చితంగా మీకు 4 గుర్తుండాలి. ఈ 4 లేనటువంటిది ఏది అని అడగొచ్చు. ప్రశ్నించటం, సంక్షిప్తీకరించడం, స్పష్టీకరించటం, సాధారణీకరణం చేయటం. సో మరి ఇందులో లేనటువంటిది ఏది అంటే సాధారణీకరించటం. ఓకే, సో కాబట్టి ఈ 4 గుర్తుపెట్టుకోండి. ప్రశ్నించటము, సంక్షిప్తీకరించటము, స్పష్టీకరణం, ఓకే, స్పష్టీకరించటం, ప్రాగుక్తీకరించటం. ప్రశ్నించటం అంటే చదవమని ప్రశ్నించటం. సంక్షిప్తీకరించడం అంటే దాన్ని ఏం చేస్తాం, ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి రాస్తాం, అది సంక్షిప్తీకరించడం. నెక్స్ట్ స్పష్టీకరించడం అంటే ఆ ఇంగ్లీష్ లో రాసిన దాన్ని 2 ముక్కలుగా విడగొట్టి చదవమని చెప్పటం. తర్వాత ప్రాగుక్తీకరించడం అంటే జనరలైజేషన్ చేయటం. అంటే ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఆ పరిజ్ఞానాన్ని అదే రకమైనటువంటి పదాలు వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అట్లాగే దాన్ని విడగొట్టి ఆ పదాన్ని నేర్చుకోవటం జరుగుతుంది. సో ఈ విధంగా పఠనంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని విద్యార్థి మెరుగుపరుచుకుంటాడు. మరి ఈ పరస్పర బోధన ద్వారా విద్యార్థి నేర్చుకునేటటువంటి సామర్థ్యాలు ఏంటి? రాబట్టే సామర్థ్యాలు కూడా ఇంపార్టెంట్ అండి. సారాంశము, ప్రశ్నించటము, సందేహాల నివృత్తి, ఊహించటం. సో ఈ సామర్థ్యాలు విద్యార్థి నేర్చుకుంటాడు. పరస్పర బోధన ద్వారా విద్యార్థి పెంపొందించుకునే సామర్థ్యాలు ఏంటి అంటే సారాంశము, సందేహాల నివృత్తి, ప్రశ్నించటం, ఊహించటం. సో ఇవి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. పరస్పర బోధనలో విద్యార్థి నుంచి రాబట్టే సామర్థ్యాల్లో లేనటువంటి అంశాన్ని గుర్తించండి అని అడిగినప్పుడు సారాంశము, ప్రశ్నించటము, సందేహాల నివృత్తి, నెక్స్ట్ 4వది సంక్షిప్తీకరించటం అని పెట్టుకున్నాం. సో మరి అది లేదు కాబట్టి ఈ 4 ఉన్నాయా లేదా చూసుకోవాలి. దీంట్లో ఏదైతే లేదో దాన్ని మనం లేనటువంటి దానిగా గుర్తించవచ్చు. సో ఇదండి దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొంచెం ఉంది టాపిక్ మనకి. ఈ టాపిక్ అయిపోతే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. రెండవ బోధన భాగస్వామ్య బోధన చెప్పాం. అంటే వైగాట్స్కి చెప్పినటువంటి దానిలో మనకి ఇప్పుడు ఎట్లా చెప్పాము, పరస్పర బోధన ద్వారా నేర్చుకుంటాడని చెప్పాం. తర్వాత భాగస్వామ్య బోధన అనేటటువంటి బోధన పద్ధతి, 2 రకాలైనటువంటి బోధనా పద్ధతుల్ని వైగాట్స్కి చెప్పాడు. మరి ఇవి రెండవది భాగస్వామ్య బోధన అంటే ఏంటో చూద్దాం. 3-4 విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడి ఉమ్మడిగా వాళ్ళ యొక్క లక్ష్య సాధనకు కృషి చేయడాన్ని భాగస్వామ్య బోధన అంటారు. అంటే చూడండి, 3-4 విద్యార్థులు కలిసి ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళందరికీ కూడా ఒకటే లక్ష్య సాధన ఉంటది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ ని వాళ్ళు క్లారిఫై చేయడానికి అందరూ కలిసి ప్రయత్నం చేస్తారు. సో దాన్నే భాగస్వామ్య బోధన అంటారు. ఓకే, మరి ఇంతకు ముందు మనం ఏం చెప్పాము, ఇక్కడ చెప్పినటువంటి పరస్పర బోధనలో ఏం చెప్పాము, ఉన్నటువంటి 3-4 విద్యార్థుల్లో ఒక 2 ఎక్కువ పరిజ్ఞానం ఉన్నటువంటి విద్యార్థులు, తక్కువ పరిజ్ఞానం ఉన్నటువంటి విద్యార్థులకు చెప్తారని చెప్పినాం. ఓకే, సో కానీ ఇక్కడ భాగస్వామ్య బోధనలో ఏంటంటే ఆ ఉన్నటువంటి అందరు విద్యార్థులు కూడా ఒక సమూహం లాగా ఏర్పడి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విషయం గురించి వాళ్ళు కృషి చేసి ఒక విషయాన్ని నేర్చుకుంటారు. ఓకే, మరి దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే గణిత సమస్యల పరిష్కారం. గణితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ టీచర్ ఏం చేస్తారంటే 3-4 విద్యార్థులు ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసి వాళ్ళకి ఒక ప్రాబ్లం ఇస్తాడు. మరి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చర్చిస్తారు. ఆ ప్రాబ్లం గురించి చర్చించడం, ఆలోచించడం, భావాలు వ్యక్తీకరించడం ద్వారా సహాయ సహకారాలు అందించుకొని వాళ్ళు అభ్యాసనం చేస్తారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ డౌట్ ని క్లారిఫై చేసుకుంటారు, లెక్కని సాల్వ్ చేస్తారు. అర్థమైంది కదా. సో ఇది భాగస్వామ్య బోధన. 3-4 విద్యార్థులు కలిపి ఒక సమూహంగా ఏర్పడి ఆ ఉమ్మడి లక్ష్య సాధన కోసం కృషి చేయటాన్ని భాగస్వామ్య బోధన అంటారు. గణితంలో ఉండేటటువంటి
లెక్కలు చేయడం కోసం గణితం మాస్టర్ ఏం చేస్తాడు, 3-4 విద్యార్థులను ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక లెక్క ఇచ్చి ఆ లెక్కను పరిష్కారం చేయండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చర్చించడం, ఆలోచించడం, భావాలు వ్యక్తీకరించడం ద్వారా వాళ్ళు ఆ లెక్కని చేస్తారు. సో దీన్ని భాగస్వామ్య బోధన అని చెప్తారు. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా మనకి వైగాట్స్కి ఏం చెప్పాడంటే సాంఘిక సాంస్కృతిక వైగాట్ చెప్పినటువంటి సాంఘిక సాంస్కృతిక వికాసం అనేది భాష ద్వారా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. మరి ఈ భాష ద్వారా ఎట్లా అభివృద్ధి చెందుతుంది అంటే చూడండి, జ్ఞానాత్మక వికాసంలో అభివృద్ధిలో భాష అనేది చాలా ముఖ్యమైనటువంటి అని చెప్పాం. అంటే జ్ఞానాత్మక వికాసం పెంపొందించాలంటే భాష ముఖ్యమైనదని చెప్పాం. మరి శిశువు 3 రకాలైనటువంటి ప్రసంగాలు చేస్తాడు అని చెప్పారు. ఇది ఇంపార్టెంట్ అండి. శిశువు చేసేటటువంటి భాషకు సంబంధించి శిశువు చేసేటటువంటి ప్రసంగాలు 3 రకాలుగా ఉన్నాయి. సాంఘిక ప్రసంగం ఫస్ట్ది. ఈ సాంఘిక ప్రసంగంలో ఏంటి అంటే శిశువు 2 సంవత్సరాల వరకు ఉంటుంది సాంఘిక ప్రసంగం. ఇది ఇంపార్టెంట్ బిట్స్. సాంఘిక ప్రసంగం ఏ వయసు వరకు ఉంటుందంటే 2 సంవత్సరాల వరకు ఉండేటటువంటి ఆ ప్రసంగాన్ని సాంఘిక ప్రసంగం అంటారు. అంటే పెద్దలు కానివ్వండి, యువతలతో కానివ్వండి, తను ఆలోచనల్ని పొడి మాటలతో చెప్తూ ఉంటాడు. దాన్ని సాంఘిక ప్రసంగం అంటారు. అంటే 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తుంటారు, తనకు వచ్చి రానటువంటి మాటలతోటి, పొడి మాటలతోటి పెద్దవాళ్ళతో ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాటిని ఏమంటారంటే సాంఘిక ప్రసంగం అంటారు. చూడండి, చిన్నపిల్లలు, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదో మనకి చెప్పాలని పొడిగా కొన్ని పదాలను ఉపయోగించి పెద్దలకు చెప్తూ ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్స్ ని. సో వాటిని ఏమంటారంటే సాంఘిక ప్రసంగం అంటారు. పిల్లలు పెద్దవాళ్ళతోటి తన ఆలోచనలు పొడి రూపంలో ఉన్నటువంటి మాటల ద్వారా చెప్పటం అనేది ఏ రకమైనటువంటి ప్రసంగము, సాంఘిక ప్రసంగం. నెక్స్ట్, సాంఘిక ప్రసంగం అనేది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అంటే 2 సంవత్సరాల వరకు వయసు వరకు ఉండేటటువంటిది సాంఘిక ప్రసంగము. నెక్స్ట్ రెండవది, ఇంకా 2 ఉన్నాయండి, ప్రైవేటు ప్రసంగం. మరి ప్రైవేటు ప్రసంగం దీన్నే బాహ్య భాషణ అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రైవేటు ప్రసంగానికి ఇంకో పేరు ఏంటంటే బాహ్య భాషణ. మరి ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే 3 సంవత్సరాల్లో కనిపిస్తుంది. 3 సంవత్సరాల వయసులో మనకు కనిపించేటటువంటి ప్రసంగాన్ని ప్రైవేటు ప్రసంగము, బాహ్య భాషణ అంటారు. మరి ఇది చూడండి ఎట్లా అంటే, ఒక శిశువు ఆటలు ఆడడం ద్వారా కానివ్వండి, క్రీడల ద్వారా కానివ్వండి, కృత్యాల్లో పాల్గొనేటప్పుడు తనలో తానే పెద్దగా మాట్లాడుకుంటూ కేకలు పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. మనం అందరం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. సో ఇలాంటి ప్రసంగాన్ని ప్రైవేటు ప్రసంగం అంటారు. దీన్ని బాహ్య భాషణ అంటారు. అంటే బయటికి పెద్దగా మాట్లాడుకుంటూ చెప్పేది బాహ్య భాషణ, ప్రైవేటు ప్రసంగం అంటారు. క్రీడల ద్వారా కానివ్వండి, కృత్యాల ద్వారా కానీ, ఓకే, తనలో తాను పెద్దగా మాట్లాడుకుంటూ, అరుచుకుంటూ, కేకలు పెట్టుకుంటూ పెద్దగా మాట్లాడే ప్రసంగాన్ని ఏమంటారు అంటే ప్రైవేటు ప్రసంగం అంటారు. దీన్నే బాహ్య భాషణ అంటారు. బాహ్యంగా పెద్దగా వినపడేటట్లు చెప్తున్నాడు కాబట్టి దాన్ని బాహ్య భాషణ అన్నారు. ఇది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే ప్రజ్ఞా వికాసానికి తోడ్పడుతుంది. ఓకే, ఇది ప్రజ్ఞా వికాసానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ మూడవది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. దీనికి ఇంకో పేరు ఉంది, ఏంటి అంటే అది అంతర భాషణ. దీన్నే అంతర భాషణ అని కూడా చెప్తారు. మరి ఇది ఎప్పుడు ఉంటుందంటే 7 సంవత్సరాల వయసులో ఉండేటటువంటిది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. మరి ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, 7 సంవత్సరాల వయసులో అంటే 3 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ప్రైవేటు ప్రసంగంలో తాను ఇంతకు ముందు ఏదైతే ఆటలు ఆడేటప్పుడు కృత్యాల్లో పాల్గొనేటప్పుడు తనలో తాను మాట్లాడుకుంటూ, ఓకే, పెద్దగా కేకలు పెట్టుకుంటూ గట్టిగా మాట్లాడుతున్నాడు బయటికి, ఆ మాటలన్నీ కూడా పూర్తిగా మారిపోయి తనలో తాను నిశ్శబ్దంగా మాట్లాడుకోవటం మొదలు పెడతాడు. నిశ్శబ్దంగా అంతర్గతంగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. సో దీన్ని ఏమంటారంటే నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అంటారు. అంటే ప్రైవేటు ప్రసంగం కాస్త అది ఏమవుతుందంటే క్రమక్రమంగా వయసు పెరుగుతూ ఉంటే ప్రైవేటు ప్రసంగం అనేది తర్వాత నిశ్శబ్ద అంతర్గత ప్రసంగంగా మారుతుంది. అంటే బాహ్య సంభాషణ లేకపోతే బాహ్య భాషణ ఏదైతే ఉందో ఈ బాహ్య భాషణ కాస్త అంతర భాషణగా మారుతుంది. గతంలో తను పెద్దగా మాట్లాడుతూ అరుచుకుంటూ మాట్లాడినటువంటి విద్యార్థి శిశువు 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి తాను ఈ ప్రైవేటు ప్రసంగం అనేది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగంగా మాట్లాడుతుంది. తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. సో ఇవి ఈ విధంగా 3 రకాలైనటువంటి ప్రసంగాలు. ఇవి భాష అనేది కూడా విద్యార్థి యొక్క జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. సో ఈ విధంగా మనకి ఇది వైగాట్స్కి చెప్పినటువంటి సాంఘిక సాంస్కృతిక
అభ్యాసన సిద్ధాంతం అండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అన్ని రకాలైనటువంటి డిఎస్సిలో కానివ్వండి, టెట్లో కానీ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్. దాదాపు కంప్లీట్గా ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మీరు దీని మీద ఎలాంటి బిట్ ఇచ్చినా కానీ మీకు 100% మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి బిట్లు చేయడానికి అవకాశం ఉంటుంది.